హలో, హలో, హాయ్, నమస్తే అందరికీ. సో, ఈరోజైతే కార్తీక మాసం చివరి రోజు. అందరం దీపాలు వదలడానికైతే బయలుదేరుతున్నాం. టైం అయితే పొద్దున్న అరౌండ్ 4:20 ఇలా అవుతుంది. మొత్తం అందరూ సర్దే పనిలో ఉన్నారనమాట. దీపాలు సర్దే పనిలోనే. అమ్మ ఎలా రామ్మే? హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. ఎక్కడికి రా, ఇక్కడే రా, కెమెరా ముందుకు రా నువ్వు. ఇదిగో మొత్తం ఇదిగోండి రెడీ అయిపోయింది మా అమ్మ కూడాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా జరుపుకుంటున్నాం అని చెప్పి, ఎలా దీపాలు వదులుతున్నాం అని చెప్పి. అక్కడ పొన్నార్ బ్రిడ్జ్ దగ్గర తెప్పలు వదలడానికి అయితే వెళ్తున్నాం పొద్దున్న అందరం కలిసి. సో గాయస్, ఫైనల్లీ పొద్దున్న కార్తీక మాసం చివరి రోజు అయితే తెప్పలు వదలడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, ఏమనుకోకండి. సో మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ అనేది కాసేపట్లో చూపిస్తా. వెళ్తున్నాం నేను కుటుంబ సమేతంగా. సో గాయస్, చూసారా ఎక్కడైతే మొత్తం కార్తీక మాసం వైబ్ అంతా ఇక్కడే ఉంది కదా. ఎర్లీ మార్నింగ్ ఇలా దీపాలు వెళ్తే ఆ వైబే వేరు ఉంటుంది గాయస్. ఇక్కడ తక్కువ కానీ ఆ ముందుకైతే చాలా ఎక్కువ. అక్కడ కొంచెం బురద ఎక్కువ, అందుకే ఇటు సైడ్ వచ్చేసాం మేమైతే. సో కాసేపట్లో తెప్పలు వెళ్ళడం షురు చేద్దాం. గాయస్ చూసారా పొద్దున్నసరికి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. ఇంకా మా మమ్మీ గారు, అమ్మమ్మ గారు అయితే ఇంకా ఇక్కడ ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేశారు. పైకి వచ్చేసి ఒక రకంగా కొంచెం ఎర్లీకి రావడం మంచి పని అయింది. ఎందుకంటే జనాలు కూడాను వస్తున్నారు బాగానే. మనం ఇంకా ఇటువైపు వచ్చేసి చాలా మంచి పని చేసాం గాయస్. ఇంకా అటువైపు మనం వెళ్ళుంటే వామ్మో పొద్దున్నసరికి బుడతోని ఇంక ఇబ్బంది పడేవాళ్ళం. మా అమ్మ అయితే ఇంకా పెద్ద ముగ్గేసేస్తుంది. ఏదైనా సరే ఎర్లీ మార్నింగ్ ఇలా వచ్చి ఆ వైబే వేరండి పొద్దునసరికి కార్తీక మాసంలోని. ఇంకా మా మమ్మీ గారు అయితే ఇంకా దీపాలు పెట్టేసి ఇంకా పూజ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. కాసేపట్లో తెప్పలు వెళ్ళడం షురు అయితే. ఏదైనా కార్తీక మాసంలోని పొద్దున్న ఇలా వచ్చి దీపాలు వెళ్ళడానికి కానీ ఏదైనా వాకింగ్ కానీ వస్తే వైబే వేరే ఉంటుందండి. కొంచెం లేవడానికి బద్ధకంగా ఉన్నా సరే ఒక్కసారి దాన్ని మనం దాటి వచ్చామంటే క్లైమేట్ ఆసమ్ ఉంటుంది. ఇది ఇలా ఉంది, లైట్ లేదు, ఏదో పైన ఒక చిన్న లైట్ ఉంది అంతేనే. నేను కూడా మీకు క్లియర్ కనిపించట్లేదేమో. జనాలు కూడా ఇంకా వచ్చేస్తున్నారు చూసారా. ఏదైనా తొందరగా వస్తానండి పనులు అయ్యేది, లేకపోతే అబ్బే అస్సలు.
చూస్తున్నారు కదా కార్తీక దీపాలు ఎంత బాగున్నాయో పొద్దునసరికి. మా మమ్మీ గారు అయితే ఇంకా మొదటి తెప్పను వదలడం షురూ చేశారు, ఇంకా రెడీ చేస్తున్నారు. మనం అలా దీపోతాం మాయ, అది అలా దీపయి అలాగ వెళ్ళిపోతాం. ఇలా రెడీ చేస్తుంది కదా మమ్మీ తప్పలు. అమ్మ నీ తప్పేది? ఓకే, నీది కూడా మమ్మీ రెడీ చేస్తుందా? ఓకే. మేము ఇంకెక్కడ ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా, మేము ఎలా దిగాలని చెప్పి చూసుకుంటున్నాం గాయస్. పర్లేదు, ఇక్కడ బాగానే ఉన్నట్టుంది. ఓకే ఓకే, పర్లేదు, వెళ్ళచ్చు. నువ్వు అక్కడ ఉండు మాయా, నేను అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను. తెప్పలు తీసుకురావాలి కదా నేను. ఇలాగెళ్తామా నడుచుకొని? ఓకే ఓకే. మా మామయ్య ఇక్కడి నుండి అలాగ అక్కడ వరకు వెళ్దాం అంటున్నాడు. అది లోతుంటే మాత్రం నేను అయిపోతాను. సరే నేను వెళ్తాను అయితే. అమ్మ హాయ్ చెప్పు. దీపాలు వదిలినప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాను గాయస్, కానీ మనకి వీడియో తీసాను ఎవరు లేరు. సో ఇదిగోండి మనం వదిలిన కార్తీక దీపాలు అయితే అలా వెళ్తున్నాయి. అక్కడి నుండి పక్కనే ఉన్న జగన్నాథ్ మందిరంకి అయితే వచ్చేసాం మంగళహారతి దర్శించుకోవడానికి. అక్కడ జగన్నాథ్ మందిర్లోని జగన్నాథ్ని దర్శించుకున్న తర్వాత అక్కడి నుండి అందరం కలిసి అరసవల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ దేవాలయంకి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. బాగుంది కదా వ్యూ అయితే. సో గాయస్, ఏదైనా సరే కార్తీక పౌర్ణమి రోజు లేదంటే ఆఖరి రోజు ఏకాదశి టైంలోని ఆ వైబే వేరుంటుంది. ఇక్కడైతే ఫుల్ హడావిడిగా ఉంది మొత్తం. చూసారా, మొత్తం కలాగా ఉంది.
దా ఫైనల్. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ హరే రామ్ రామ్. అయ్యో ఇట్స్ ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ రామ్. ఫైనల్గా ఆ భగవంతుని దర్శనం చేసుకొని ఇలా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇదే గాయస్ టుడే వ్లాగ్. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ మీ నిఖిల్ సాయి నిఖిల్ చింతపల్లిని ఫాలో అయిపోండి. సో సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.